గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక అమలాపురం చాలా భారతదేశంలోనే చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతం ఇది. కానీ ఎన్నికలు అయిన తర్వాత, ఎందుకంటే మీరు చరిత్రలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అభివృద్ధి మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గత 2-3 నెలల నుంచి అమలాపురంలో ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించేలాగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఆ రోజే ప్రెస్ మీట్ పెడతారని అడిగాను. కొంతమంది పెద్దలు ఇప్పుడు వద్దు తర్వాత పెడదామంటాం వల్ల అవి ఆగాను నేను. కానీ ఇప్పుడు మళ్ళా అలాంటి వాతావరణము ఏర్పడినట్టుగా మీడియా ద్వారా వస్తున్నటువంటి కథనాలన్నీ చూస్తున్నాము. అందుకే నేను అమలాపురం శాసనసభ్యుడిగా అన్ని వర్గాలు నన్ను ఎన్నుకున్నారు. అన్ని కులాలు అన్ని వర్గాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను ఎన్నికల్లో ఒకే మాట ఇచ్చాను, ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం మాత్రమే కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మోడీ గారు పీఎంగా ఈ కూటమి గవర్నమెంట్లో ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం మాత్రమే ఉంటుందని మాట ఇచ్చాను. అలా ప్రజలకు మాట ఇచ్చి గెలిచాము. ఆ మాటని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను చెప్తున్నాను, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫ్లెక్సీల ద్వారా కానీ, మరొక ద్వారా కానీ ప్రశాంతతని ఎవరు పాడు చేసినా, అది ఏ వర్గమైనా ఏ కులమైనా ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ప్రశాంతత ముఖ్యం. అభివృద్ధిని కోరుకునే గవర్నమెంట్ ఇది. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబం యొక్క అభివృద్ధి కోరుకునే కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ఆందోళనల వల్ల, అలజడుల వల్ల, అన్నసరి గొడవల వల్ల, కొంతమంది చేసే కవ్వింపుల వల్ల మొత్తం అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతున్నాను అందరికీ, అందరూ సమన్వయం పాటించండి. ఎవరు సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ ఫ్లెక్సీల ద్వారా కానీ ఒకరిని కవ్వించుకోవడానికి ఎలాంటి చర్యలు పాల్పడొద్దని అందరినీ కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే చట్టం ముందు అందరూ సమానమే. అందుకని చట్టం ఒక్కరికొకలా ఉండదు, చట్టం అందరికీ సమానంగానే చూసుకుంటుంది. కానీ కూటమి ఎమ్మెల్యేగా, అందరూ గెలిపించుకున్న ఎమ్మెల్యేగా అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఉంచే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మరొకసారి అందరినీ కోరుతున్నాను, ఎవరు ఏ మాధ్యమం ద్వారా కూడా ఎవరు రెచ్చగొట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రభుత్వం ప్రశాంతత కట్టుబడి ఉందని, అందుకు మితిమీరి ఏం చేసినా పోలీసులు వారి చర్యలు తీసుకుంటారని, అప్పుడు ఎవరిని నిందించొద్దని కూడా పేరు అందరినీ వేడుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.